ఆయన మనందరం సమైక్యాంధ్ర ఆంధ్ర విడిపోతున్నప్పుడు అందరూ బాధపడ్డాం. ఎవరు మనన్న వాళ్ళే ఉన్నాం. కానీ ఆయన మాత్రం నాకెందుకులే అని అందరిలా కాకుండా వెళ్లి పోరాటాలు చేశాడు, యుద్ధాలు చేశాడు. దానివల్ల ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని ఇబ్బంది కూడా పెట్టారు. యువత బావుండాలి, నా ఊరు బావుండాలి, నా దేశం బావుండాలి అని ఎంతో కష్టపడుతూ అందరి కోసం తపన పడుతున్న చదువుకున్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తి గాని పాలిటిక్స్‌లోకొచ్చి మన అనకాపల్లి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే కిందో, ఒక ఎంపీ కిందో నించొని ఆయన సేవ చేస్తే ఊరు ఇంకా బావుంటుంది. చక్కగా చదువుకుని పొలిటికల్ సైన్స్ కూడా చదువుకున్నాడు కిషోర్ కుమార్. సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి. ఇప్పుడు చాలామంది ఇంజినీరింగ్‌లు ఇవి అవి కూడా చదువుకుని వచ్చేసారు పాలిటిక్స్‌లో. వాళ్ళకసలు ప్రజా సమస్య అంటే ఏంటో తెలీదు. ఏం చేస్తే బావుంటుంది? ఎలా చేస్తే బావుంటుంది? అవన్నిటికి కూడా ఆయన రోజు ఆలోచించి, రోజు అందరిని కలుస్తూ, అందరి సమస్యలు తెలుసుకుంటూ ఆయన పరిష్కారం ఇస్తున్నాడు.